రైట్. సో ప్రియాంక, యాత్ర 2 సినిమా తీసిన దర్శక నిర్మాత ఎవరో కాదు, జగన్ కి ఆప్తులనే తెలుస్తుంది. సో మూలాలు ఎక్కడి నుంచో లేదు, పులివెందుల నుంచో మొదలైందని చెప్తుంది. అసలు ఆ జగన్ కు ఏ విధంగా ఈయన తెలుసు ఏంటనేది మనం డీటెయిల్స్ అయితే చూద్దాం. వారణాసి మహేందర్ రెడ్డి సన్ ఆఫ్ రాఘవ్ రెడ్డి, ఈ పేరు ఎప్పుడైనా ఎక్కడైనా విన్నట్లు గుర్తుందా? పోనీ యాత్ర 2 దర్శక నిర్మాత మహి వి రాఘవ అంటే తెలుసా? నిన్నటిదాకా తెలియకపోయి ఉండొచ్చు, కానీ హార్స్లీ హిల్స్ కథ విన్నాక ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అసలు విషయం ఏంటంటే, మహి వి రాఘవ అసలు పేరు వారణాసి మహేందర్ రెడ్డి. అన్నమయ్య జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హార్స్లీ హిల్స్ లో మినీ సినీ స్టూడియో పేరిట 2 ఎకరాలు కట్టబెడుతుంది ఆయనకి. అసలు ఎవరి మహి వి రాఘవ అని ఆరా తీస్తే ఆయన ఇంకెవరో కాదని ముఖ్యమంత్రి జగన్ కు మనోడే అని తెలిసింది. ఆయనకు పులివెందుల మూలాలు కూడా ఉన్నాయి. ఇక మహి తండ్రిది పుంగనూరు నియోజకవర్గం సదుం, తల్లిది పులివెందుల. ఎటు చూసినా మనోడి కిందే లెక్క. సినీ పరిశ్రమలోకి రాకముందు ఆ తర్వాత కూడా ప్రతి ఏటా వేసవిలో ఆయన హార్సిలీ హిల్స్ కు వెళ్లేవారు. కొద్ది రోజులు బస చేయడం అలవాటుగా చేసుకున్నారు. ఆ ప్రదేశంలో తనకు కొంత స్థలం ఉంటే ఎంత హాయో అని అప్పుడే కలలు కనేవారు. ఆయన చిన్నప్పటి నుంచి కంటున్న కళ ఇప్పటికీ సాకారమవుతోంది. జగన్ తో మహికి క్విడ్ ప్రోకో తరహా డీల్ కుదిరింది. వీరిది యాత్ర 2తో మొదలైన బంధం కాదు. 2019లోనే ఇది మొదలైంది. అప్పట్లో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న సమయంలో జగన్ ను వైఎస్ఆర్ ను కీర్తిస్తూ తీసిన యాత్ర చిత్రానికి మహి దర్శకత్వం వహించారు. జగన్ ఎన్నికల ప్రచారంలో పంచ్ డైలాగులను కూడా రాసిచ్చారు. నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ జగన్ తీసిన దీర్ఘాలు గుర్తుస్తున్నాయి కదా. ఆ మాటలు మహి వి రాఘవ సృష్టించినవే. ఇప్పుడు 2024 ఎన్నికల ముందు యాత్ర 2 పేరుతో మరో సినిమా తీశారు. యాత్రకు మహి దర్శకుడు మాత్రమే. అచ్చంగా జగన్ ను కీర్తిస్తూ తీసిన సీక్వెల్ సినిమా నిర్మాణంలో ఆయన కూడా భాగస్వామి అయ్యారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, మహి గురించి అన్ని విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. సో జగన్ కు ఆయన ఆప్తుడని తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియాంక, ఏదైతే యాత్ర 2 సినిమా తీసిన దర్శక నిర్మాత మహి వి రాఘవ, ఆయన అసలు పేరు వారణాసి మహేందర్ రెడ్డి సన్ ఆఫ్ రాఘవ్ రెడ్డి. ఈ విషయం రీసెంట్ గా ఒక కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బయటపడింది. హార్స్లీ హిల్స్ కు లో స్థలాన్ని తనకు కేటాయించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవడంతో అసలు విషయం బయటపడింది. ఆయన తల్లిది పులివెందుల, తండ్రిది పుంగనూరు అని కూడా ఎంక్వైరీ చేయగా తెలిసింది. 2019 ఎన్నికలకు ముందు జగన్ తో ఆయన డీల్ చేసుకున్నారు. యాత్రకు అప్పట్లో యాత్ర 1 ఆయన దర్శకత్వం వహించారు. అప్పట్లో ప్రచారానికి కూడా ఆయన పంచ్ డైలాగులు కూడా రాసిన పరిస్థితి అయితే ఉంది. నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ జగన్ పదే పదే ఊరు ఓడా ఓదరగొట్టినటువంటి డైలాగు ఆయన రాసిచ్చింది అని ఇప్పుడు తెలుస్తోంది. అయితే యాత్ర 2 దర్శకత్వంతో పాటు నిర్మాణ సారథ్యం కూడా ఆయనే వహించారు. దీంతో 2029కి కానుకగా మరలా ఎన్నికల సమయంలో మరలా యాత్ర 3 ఏమైనా తీస్తారేమో, దానికి ముందస్తు కానుకగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయన అందించిన సేవకు ఒక ప్యాకేజీని కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది ముఖ్యమంత్రి. వారణాసి మహేందర్ ఈయన ఏదైతే హార్స్లీ హిల్స్, చిన్నతనం నుంచి కూడా హార్స్లీ హిల్స్ కి వెళ్లి అక్కడ సమ్మర్ క్యాంప్ చేసేవారు మహేందర్ రెడ్డి. అయితే హార్స్లీ హిల్స్ లో తనకు ఒక స్థలం ఉంటే, ఒక ఇల్లు ఉంటే బాగుంటుందనే కోరిక ఆయనకు ఉండేదట. దానిలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్విడ్ ప్రోకోలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సినిమా తీసుకొచ్చినందుకు ఆయన ప్రతిఫలంగా హార్స్లీ హిల్స్ లో ఆయనకు 2 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫైలు రెవెన్యూ అధికారులు ఆగ మేఘాల మీద కలిపిన పరిస్థితి అయితే ఉంది. శుక్రవారమే సైట్ ను సెలెక్ట్ చేయడం, అదేవిధంగా ఆ సైట్ పరిస్థితి ఏంటో కూడా తెలుసుకోవడం కూడా జరిగిపోయినట్టుగా తెలుస్తోంది. దీంతో సినీ పరిశ్రమలోకి రాకముందు కూడా ఆయన ఏదైతే కోరిక ఉందో, ఆయనకు చిన్నతనం నుంచి హార్స్లీ హిల్స్ లో తనకు ఒక స్థలం, సొంత ఇల్లు ఉండాలి అని ఆయన ఏదైతే భావించారో దాన్ని యాత్ర 2 సినిమా ద్వారా ఆయన నెరవేర్చుకున్నారని తెలుస్తోంది. జగన్ ను వైఎస్ కీర్తిస్తూ తీసినటువంటి యాత్ర 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడ్డప్పటికీ కూడా ఆయనకు మాత్రం ఎలాంటి నష్టం జరగలేదు. ఆయనకు
తిరిగి లాభమే చేకూరిందని కూడా సినీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. యాత్ర 2 ప్రకటన, షూటింగ్, విడుదల ఒక అంశం అయితే తరువాత రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాకు వచ్చిన స్పందన చాలా దారుణంగా ఉన్నప్పటికీ కూడా హార్సిలీ హిల్స్ లో 10 ఎకరాల స్థలం కావాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దరఖాస్తు పెట్టుకున్నారు. దీంతో సీఎం కార్యదర్శి ధనంజయ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కు లేఖ రాసి అక్కడ తహసీల్దార్ ఆదేశాలు మేరకు శుక్రవారం స్థల పరిశీలన కూడా చేసినట్టుగా తెలుస్తోంది. ఈ రెండు ఒకే కాలంలో జరిగిపోయాయి. సాధారణంగా రెవెన్యూ యంత్రాంగంతో కానీ ప్రభుత్వ యంత్రాంగంతో కానీ పనులు జరగాలంటే నెలల తరబడి సమయం పడుతుంది. అయితే ఎన్నికలు సమీపిస్తుండడం, తొందరపడకపోతే కనుక ఇమీడియట్ గా ఆయనకు న్యాయం చేయలేమని భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి తనకు యాత్ర 2 ద్వారా ఎన్నికల్లో మైలేజ్ తెచ్చిపెట్టినటువంటి మహికి ఖచ్చితంగా న్యాయం చేయాలని భావించి ఆగమేఘాల మీద ఫైల్ కదిలించినట్టుగా తెలుస్తోంది. మరలా దీనికి అనుబంధంగా 2029 ఎన్నికల్లో కూడా తనకు సహకరించాలని ఆయన్ను దర్శక నిర్మాత అయినటువంటి రాఘవను కోరినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆయనకు హార్సిలీ హిల్స్ లో స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. మొత్తం మీద ఇది మరో కుప్రోపోగా కూడా రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్న పరిస్థితి అయితే. రైట్, ఓకే సత్య, థ్యాంక్ యూ.